సో వెల్కమ్ టు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్. సో దిస్ ఈజ్ ఎంకే రెడ్డి. సో మనం ఈరోజు ఎన్విరాన్మెంట్ భాగంలో ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ భాగంలో ఈరోజు క్లాస్ 5 అనేది చూద్దాం. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ వీఆర్ డిస్కసింగ్ నౌ. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఓకే, సో ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్లో మనము డిస్కస్ చేస్తున్నాం. ఓకే, మనము ఓకే, సో మనం ఇక్కడ ప్రీవియస్ క్లాస్లో చూసుకుంటే ఇక్కడ యామ్ ఐ విజిబుల్. ఓకే, సో మనం ఇక్కడ ప్రీవియస్ క్లాస్లో చూసుకుంటే ఎకోటోన్ గురించి అదేవిధంగా ఎకోలాజికల్ నికే గురించి చాలా క్లారిటీగా డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మనము అనదర్ టాపిక్ చూద్దాం, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ అనేది. ఈరోజు టాపిక్ ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. అనేది ఒకసారి చూద్దాం. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్లో మనకు కంటిన్యూయస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా డిస్కంటిన్యూయస్ డిస్ట్రిబ్యూషన్. ఈ విధంగా మనకు లివింగ్ ఆర్గానిజమ్స్ అనేటి మనకు రెండు రకాలుగా డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది. ఒకటి కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్, రెండవది డిస్కంటిన్యూడ్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ మనం ఎర్త్లో చూసుకుంటే హ్యూమన్ తీసుకుంటే ప్రతి చోట ఉన్నాడు కదా, ఎవ్రీ కాంటినెంట్లో మనకి హ్యూమన్ నివసిస్తున్నాడు కదా. కంటిన్యూయస్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనుషులు ప్రతి ఒక్క చోట ఉన్నారు అనేది ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అది కంటిన్యూయస్. ప్రపంచవ్యాప్తంగా మనుషులు అంటే హ్యూమన్ సంచరిస్తూ ఉన్నాడు, దట్ ఈస్ కంటిన్యూయస్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ డిస్కంటిన్యూయస్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే ఇక్కడ కొన్ని రకమైన జాతులు, కొన్ని రకమైన స్పీసెస్ ఆ ప్రాంతాలకే పరిమితమై స్పెసిఫైడ్ సర్టెన్ ప్లేసెస్, కొన్ని ప్రాంతాలకు మాత్రమే అవి మనకు ఉండడం జరుగుతుంది. కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా జీవులు ఉంటారు. ఒక జాతి తీసుకుంటే హ్యూమన్, ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ డిస్కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ చూస్తున్నాం. కొన్ని రకాల జాతులు కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే మనకు ఎక్కడా కనిపించకుండా ఆ ప్రాంతాలలో మాత్రమే విస్తరిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఇక్కడ కంటిన్యూస్ అయిపోయింది, ఇప్పుడు డిస్కంటిన్యూస్ అనేది చూస్తున్నాం. ల్యాండ్ ఆఫ్
మార్సుపియల్స్ అంటాం. ల్యాండ్ ఆఫ్ మార్సుపియల్స్. సో మార్సుపియల్స్ అంటే ఏంటి? కంగారో అని అర్థం. కంగారో యొక్క సంచి ఉంటుంది కదా, కంగారో యొక్క తన పిల్లని సో తన సంచిలో వేసుకుంటుంది. ఆ సంచినే మనము మార్సుపియల్ అంటాం. సో ల్యాండ్ ఆఫ్ మార్సుపియల్కి అంటే కంగారోకి సో ఎక్కడ స్థావరం? మనకి ఆస్ట్రేలియా అని చెప్పచ్చు. ఓకే, సో ఆస్ట్రేలియాలో, అదేవిధంగా కొద్ది తక్కువ మోతాదులో సౌత్ అండ్ నార్త్ అమెరికా ప్రాంతాలలో ఉన్నాయి. ఓకే, మోస్ట్లీ అయితే మనకు ఆస్ట్రేలియా ప్రాంతంలోనే. సో ఈ విధంగా మనకి సో ఆ కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం? డిస్కంటిన్యూయస్ డిస్ట్రిబ్యూషన్. సో మిగతా ప్రాంతాలలో నివసించడానికి ఛాన్సెస్ లేవు, కేవలం సో కొన్ని ప్రాంతాలలో మాత్రమే సో అవి నివసిస్తూ ఉంటే వాటినే మనము సో ఇక్కడ డిస్కంటిన్యూయస్ డిస్ట్రిబ్యూషన్ అని మాట్లాడుతున్నాం. ఓకే, సో మార్సుపియల్ అంటే అర్థం ఏంటండి? కంగారో యొక్క సంచి ఉంటుంది కదా, సో దాన్ని మనము మార్సుపియల్గా చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ సో ఎగరని పక్షులు ఉంటాయి కదా, ఎగరని పక్షులు, నాట్ ఫ్లయింగ్ బర్డ్స్. సో ఎగరని పక్షులను తీసుకుంటే సో ఇక్కడ మనం సౌత్ అమెరికాలో తీసుకుంటే సో అమెరికన్ ఆస్ట్రిచ్. ఓకే, అమెరికన్ ఆస్ట్రిచ్ అనేది సో అమెరికా ఆ ప్రాంతంలోనే ఉంటుంది. సో ఎందుకంటే ఎగరలేదు కాబట్టి ఆఫ్రికాలో ఆఫ్రికన్ ఆస్ట్రిచ్. సో ఎందుకంటే ఆ ప్రాంతాల్లో మాత్రమే మనకు ఎందుకు పరిమితమైనాయంటే, సపోజ్ కంగారో తీసుకున్నాం. సో కంగారో ఏ విధంగా వెళ్ళగలదు? వెళ్తే సో ల్యాండ్ ద్వారా వెళ్ళగలదు. సో ల్యాండ్ ద్వారా మాత్రమే వెళ్ళగలదు. సో ల్యాండ్ ద్వారా వెళ్ళాలంటే సో ఆస్ట్రేలియా అనేది ఒక ఐలాండ్. సో ఒక ఐలాండ్ నుంచి సో వెళ్ళాలంటే ఖచ్చితంగా వాటర్ ద్వారా వెళ్ళాలి. సో ఆ ప్రాంతానికే పరిమితమయ్యి ఉన్నాయి. సో సౌత్ అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్ ఆస్ట్రిచ్, సో ఆఫ్రికాలో ఉన్నటువంటి ఆఫ్రికన్ ఆస్ట్రిచ్. నెక్స్ట్ ఆస్ట్రేలియా చెప్పాను కదా, ఆస్ట్రేలియా ఉండేటువంటి సో అదేవిధంగా కస్సోరి అంటారు. సో ఇప్పుడు చెప్పేటి బర్డ్స్, సో ముందు చెప్పింది అనిమల్. సో ఇక్కడ ఎమీ కస్సోరి అనే బర్డ్. సో ఇక్కడ న్యూజిలాండ్ కేవలం న్యూజిలాండ్లో మాత్రమే ఉండే కివీ బర్డ్. ఓకే, సో ఇవి ఆ ప్రాంతాలలో మాత్రమే మనకు ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఎందుకు ఇక్కడ ఈ విధంగా జరిగింది అంటే, సో మనకి ఇక్కడ సో ప్రీవియస్గా తీసుకుంటే సో నౌ మ్యాప్ అనేది ముందు తీసుకుంటే, అదేవిధంగా ఇప్పుడు కంపేర్ చేస్తే అప్పుడు ఎర్త్ అంతా మ్యాక్సిమం సో ఒకటే చోట కవర్ అయ్యి ఉండేది. ఎర్త్ అంతా సో కాంటినెంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఒకటే చోట సో మనకి కలిసి ఉండేటి. అందుకే మనకు ఆ ప్రాంతాల్లో మనకు జీవులు నివసిస్తూ ఉండేటి. సో ఆ తర్వాత కాంటినెంటల్ డ్రాఫ్ట్ అంటాం. ఖండ చలన సిద్ధాంతం తెలుసు కదా. కాంటినెంటల్ డ్రాఫ్ట్ అంటే మనం ఇక్కడ ఖండ చలన సిద్ధాంతం అని చెప్తాం. సో ఇక్కడ ప్రజెంట్ ఏ విధంగా ఉన్నాయి? సో ఆ ఖండ చలన సిద్ధాంతంలో మనకి ఇక్కడ సో ఖండాలన్నీ కాంటినెంట్స్ అన్నీ ఒక్కొక్కటి విడిపోతూ వచ్చాయి. సో ఆ విధంగా విడిపోతూ వచ్చి ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి, సపోజ్ ఇది ఒక ఆస్ట్రేలియా అనుకోండి, ఆస్ట్రేలియాలో మనకు సెపరేట్ అయిన తర్వాత ఆస్ట్రేలియాలో మనకి ఆ ప్రాంతంలో నివసించేటటువంటి కంగారోస్ ఉన్నాయనుకోండి. సో ఇది సెపరేట్ అయిన తర్వాత, ఆస్ట్రేలియాని సెపరేట్ అయిపోయిన తర్వాత కంగారోస్ అనేవి ఆ ప్రాంతానికే పరిమితం అయిపోయినాయి. సో ఇక్కడ ముందు మనకి ఈ విధంగా ఉంది, తర్వాత కాంటినెంటల్ డ్రాఫ్ట్ అంటే ప్రజెంట్ ఏ విధంగా ఉంది? సో మన ఇండియా ఇక్కడ తీసుకుంటే ఆసియాస్, సో ఇక్కడ సో ఆఫ్రికా ఉంది, సో ఇక్కడ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఈ విధంగా మనకు విచ్ఛిన్నం అయిపోయినాయి. దాన్ని మనము కాంటినెంటల్ డ్రాఫ్ట్ అంటాం. సో విచ్ఛిన్నం అయిపోయాయి, ఆ ప్రాంతాలకే పరిమితమయ్యే వాటిని డిస్కంటిన్యూయస్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. సో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి వాటిని కంటిన్యూయస్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఇప్పుడు అర్థమైంది కదా. సో కంటిన్యూయస్ డిస్ట్రిబ్యూషన్కి
అదేవిధంగా సో డిస్కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్కి. సో ఇప్పుడు మనము సో ఇది అనేది కంప్లీట్ చూసాం. సో ఇప్పుడు న్యాచురల్ ఈకోసిస్టమ్ చూద్దాం. న్యాచురల్ ఈకోసిస్టమ్, న్యాచురల్ ఈకోసిస్టమ్. సో సహజ సో జీవావరణ, సో సహజ జీవావరణ వ్యవస్థ లేదా ఆవరణ వ్యవస్థ. ఓకే, మీకు తెలుగుతో పని లేదు. సో ఇక్కడ న్యాచురల్ ఈకోసిస్టమ్. సో ఇక్కడ మనకు న్యాచురల్ ఈకోసిస్టంలో మనకి సో ఆక్వాటిక్ ఈకోసిస్టమ్, ఆక్వాటిక్ ఈకోసిస్టమ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ వీఆర్ డిస్కసింగ్ నౌ. సో ఆక్వాటిక్ ఈకోసిస్టమ్, అదేవిధంగా టెర్రెస్ట్రియల్ ఈకోసిస్టమ్. ఓకే, సో జల జీవావరణ వ్యవస్థ. ఓకే, సో జీవావరణ వ్యవస్థ న్యాచురల్ సహజ జీవావరణ వ్యవస్థ చూస్తున్నాం. సో ఇక్కడ భౌమ జీవావరణ వ్యవస్థ. సో ఇక్కడ మనము ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ గురించి చూస్తాం, అదేవిధంగా టెర్రెస్ట్రియల్ ఈకోసిస్టమ్ గురించి చూస్తాం. అంటే సో భూమి మీద నివసించేటటువంటి సో వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా సో వాటర్లో ఉన్నటువంటి సో వాతావరణ పరిస్థితుల గురించి సో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనము ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టెర్రెస్ట్రియల్ ఈకోసిస్టమ్ గురించి చూద్దాం. సో అయితే ఇక్కడ ఆక్వాటిక్ ఈకోసిస్టంలో ఆక్వాటిక్ ఈకోసిస్టంలో మనకు సో వాటర్ రిలేటెడ్గా ఉండేటి ఎన్ని రకాలుగా ఉంటాయి? 3 రకాలుగా ఉంటాయి. ఆక్వాటిక్ ఈకోసిస్టంలో ఎన్ని రకాలుగా ఉంటాయి? 3 రకాలుగా మనకు ఉండడం జరుగుతుంది. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మెనీ టైమ్స్ ఆస్క్, ఇక్కడ నుంచి ఎక్కువగా క్వశ్చన్లు అనేవి అడగడం జరిగింది. ఒకటి ఏంటి? మెరైన్ ఈకోసిస్టమ్. ఓకే, మెరైన్ అంటే సముద్రమే కదా, సముద్ర జల ఆవరణ వ్యవస్థ అంటాం, సముద్ర జీవావరణ వ్యవస్థ. సెకండ్ది ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్, స్వాదు జల జీవావరణ వ్యవస్థ అంటారు. సో మెరైన్ ఈకోసిస్టమ్ అంటే సో మనకు సముద్ర జల జీవావరణ వ్యవస్థ. ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్ అంటే స్వాదు జల జీవావరణ వ్యవస్థ, ఎస్టూరీస్ అంటారు, ఎస్టూరీస్. సో మీకు నిన్న సో ప్రీవియస్ క్లాస్లో సో ఎకోటోన్ చెప్పేటప్పుడు సముద్రానికి సో అదేవిధంగా రివర్కి సో మధ్య ఉండే ప్లేస్ని మనము ఎకోటోన్ అని చెప్పాం. సో వాటిని ఎస్టూరీస్ అంటారు. ఎకోటోన్లో సో సముద్రానికి నదికి సో మనకు జాయిన్ అయ్యే ప్లేస్ ఉంటుంది కదా, వాటిని ఎస్టూరీస్ అంటారు. నది ముఖ ద్వారాలు అంటారు. ఓకే, నది ముఖ ద్వారాలు. సో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది వాటర్లో శాలినిటీ అనేది ఏ విధంగా ఉంటుంది అని. సో ఇక్కడ 1000 పార్ట్స్కి తీసుకుంటే 35 పార్ట్స్ పర్ 1000గా తీసుకుంటాం. సో 100% తీసుకుంటే 3.5% అనేది శాలినిటీ ఉంటుంది, ఉప్పు శాతం ఉంటుంది. సో ఇక్కడ ఫ్రెష్ వాటర్లో తీసుకుంటే 5 పార్ట్స్ పర్ 1000 అంటారు, లేదా పర్సెంటేజ్లో తీసుకుంటే ఆర్. సో 0.5% అనేది శాలినిటీ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఎస్టూరీస్ నదిముఖ ద్వారాలలో ఏ విధంగా ఉంటుంది? సో నదిముఖ ద్వారాలలో ఖచ్చితంగా ఆడ సో సముద్రం కలిసే ప్రదేశం కాబట్టి దాన్ని ఎస్టూరీస్ అంటాం. అక్కడ రివర్ వాటర్కి సంబంధించినటువంటి శాలినిటీ క్వాలిటీస్ ఉంటాయి. సో అదేవిధంగా ఓషన్ వాటర్కి సంబంధించినటువంటి క్వాలిటీస్ అనేవి కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ సో 5 నుంచి 30 పార్ట్స్ పర్ 1000 ఉంటాయి. దాన్ని మనము పర్సెంటేజ్లో చూపిస్తే 0.5 నుంచి సో 3% వరకు మనకు శాలినిటీ అనేటివి ఉంటాయి. ఓకే, ఈ విధంగా సింపుల్గా చెప్తున్నాం. సో ఆక్వాటిక్ ఈకోసిస్టమ్లో ఎన్ని రకాలు ఉంటాయి? మెరైన్ ఈకోసిస్టమ్, సో ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్ అండ్ ఎస్టూరీస్. సో సింపుల్గా తీసుకున్నాం. సో ఇక్కడ ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్, ఇది మెరైన్ ఈకోసిస్టమ్. ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్ అండ్ మెరైన్ ఈకోసిస్టమ్. ఇది ఒక రివర్ అనుకోండి, ఇది ఒక సముద్రం అనుకోండి, ఇది రివర్, ఇది ఓషన్. సో ఇక్కడ ఈ ప్రాంతం ఏంటి? ఈ ప్రాంతాన్ని
సో ఎకోటోన్గా చెప్పాను. ఎకోటోన్ అంటే అర్థం ఏంటి? రెండు భిన్న ఆవరణ వ్యవస్థల మధ్య బిట్వీన్ టూ డిఫరెంట్ ఎకోసిస్టమ్ మధ్య ఉంటే అది ఎకోటోన్. కానీ సో ఇక్కడ ఫ్రెష్ వాటర్కి మనకి ఓషన్కి మధ్య ఉండేదాన్ని ఏమంటామంటే ఇది కూడా ఎకోటోనే, అయితే దీనికి ఎస్టూరీస్ అంటాం. ఎస్టూరీస్ ఇక్కడ ఎంత చెప్పాను? 5 parts per 1000. ఇక్కడ ఓషన్లో అయితే 35 parts per 1000. ఇక్కడైతే 5 parts నుంచి 30 parts per 1000గా చెప్పాను. ఓకే, 5 parts నుంచి 30 parts 1000గా 30 parts per 1000 అంటాం. అంటే సో ఇక్కడ మనము సో ఒక కేజీకి 1000 grams తీసుకుంటాం కదా, అట్టా 5 parts per 1000 అని. అంటే సో ఇక్కడ 1 లీటర్ వాటర్ని మనము సముద్రంలో నుంచి 1 లీటర్ వాటర్ని మనము కరిగిస్తే అంటే మనం ఎవాపరేట్ చేస్తే 35 grams అనేది ఉప్పు వస్తుంది అని అర్థం. ఓకే, 35 grams ఉప్పు వస్తుంది అని అర్థం. సో ఇక్కడ సో రివర్ వాటర్ని తీసుకుంటే 1000 gramsకి 1000 అంటే ఇక్కడ మనకి 1 లీటర్ ఆఫ్ వాటర్ అంటే సో 1000 gramsకి సో మనకు 5 grams ఆఫ్ సాల్ట్ అనేది వస్తుంది అనేది ఇది ఒక ప్రాసెస్. సో దీన్నే మనము పార్ట్స్ పర్ 1000 అంటాం. పార్ట్స్ పర్ 1000 దీన్ని మనము పీపీటీ అంటాం, పార్ట్స్ పర్ 1000. సో ఈ విధంగా క్లారిటీగా చూసాం. సో మెరైన్ ఈకోసిస్టమ్, ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్, అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే సో ఎస్టూరీస్ అని. సో అయితే ఇప్పుడు మనము సో ఒక్కొక్క దాని గురించి క్లారిటీగా చూద్దాం. ఫస్ట్ మెరైన్ ఈకోసిస్టమ్ గురించి చూద్దాం. ఫస్ట్ ఏం చూద్దాం? మెరైన్ ఈకోసిస్టమ్. ఫస్ట్ది ఏంటి? ఇక్కడ మెరైన్ ఈకోసిస్టమ్. ఫస్ట్ ఏం చూస్తున్నాం? మెరైన్ ఈకోసిస్టమ్. సో ఇక్కడ మెరైన్ ఈకోసిస్టంలో మనం ఇక్కడ చూసుకుంటే ఒకటి సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి సో కాంటినెంటల్ సెల్ఫ్. కాంటినెంటల్ సెల్ఫ్ అంటాం ఒకటి. రెండోది ఓషియానిక్ జోన్. ఒకటి మెరైన్ ఈకోసిస్టమ్ గురించి చూస్తున్నాం, కాంటినెంటల్ సెల్ఫ్ అండ్ ఓషియానిక్ జోన్ అని అర్థం. సో ఇక్కడ ఈ కాంటినెంటల్ సెల్ఫ్ అంటే ఏంటి, ఈ ఓషియానిక్ జోన్ అంటే ఏంటి ఒకసారి తెలుసుకుందాం. సో ఇక్కడ ఈ కాంటినెంటల్ సెల్ఫ్కి ఓషియానిక్ జోన్కి ఒకసారి తేడా చూద్దాం. సో ఇక్కడ ఒక హిల్ అనుకోండి, సో ఇక్కడ సో వాటర్ అంటే సముద్రం వాటర్ ఈ విధంగా ఉన్నాయనుకోండి ఇక్కడ. సో మోస్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో అర్థం చేసుకుంటేనే ఆన్సర్ చేస్తారు, లేకపోతే చేయలేరు. ఓకే, సో ఈ విధంగా మనకు ఓషన్ ఉంది, ఒక హిల్ దగ్గర అనుకోండి, ఒక ఓషన్ ఉందనుకోండి. సో ఇక్కడ ఈ విధంగా ఉంటే మనము సో ఒక తీరం దగ్గర సో మనకు ఎంతవరకు అయితే కనిపిస్తుందో మనం ఇక్కడ మనము తీరం పోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకోండి. సో మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనకు ఎంతవరకు అయితే కనిపిస్తుందో అది మనం ఇక్కడ సో మనకు కాంటినెంటల్ సెల్ఫ్ అంటాం. మనం ఎంతవరకు అయితే కనిపిస్తుందో దాన్ని కాంటినెంటల్ సెల్ఫ్ అంటాము. సో ఆ తర్వాత ఉండే ప్రాంతాన్నే సో ఓషియానిక్ జోన్ అంటాం. ఆ తర్వాత కనిపించే ప్రాంతాన్నే ఓషియానిక్ జోన్గా పిలుస్తాం. మనకి ఎంతవరకు అయితే కనపడుతుందో దాన్ని మనము ఏమని పిలుస్తాం? కాంటినెంటల్ సెల్ఫ్గా పిలుస్తాం. మనకి ఎంతవరకు అయితే కనపడుతుందో దాన్ని కాంటినెంటల్ సెల్ఫ్. సో ఇక్కడ తీసుకుంటే సో మనకు సో సన్లైట్ అనేది వాటర్లో ట్రావెల్ అయినప్పుడు కొద్ది ప్లేస్ వరకు మనకు కనిపిస్తుంది కదా, దాన్నే మనము కాంటినెంటల్ సెల్ఫ్ అంటాం. సో ఈ ప్రాంతాన్ని కాంటినెంటల్ సెల్ఫ్ అంటాం. సో మనకు కనిపించని ప్రాంతాన్ని ఓషియానిక్ జోన్ అంటాం. అర్థమైంది కదా? సో సముద్రం లోతు బట్టి ఇక్కడ మనం చూసుకుంటే సో సముద్రంలో మనకు కనిపించేటటువంటి ప్రాంతాన్ని కాంటినెంటల్ సెల్ఫ్ అంటాం. సో మనకు కనిపించని లోతైన ప్రాంతాన్ని ఓషియానిక్ జోన్ ఆర్ పెలాజిక్ జోన్ అంటారు. ఓషియానిక్ జోన్ ఆర్ పెలాజిక్ జోన్.
మనకు కనిపించే ప్రాంతాన్ని కాంటినెంటల్ షెల్ఫ్ అంటాం, మనకు కనిపించని ప్రాంతాన్ని ఓషియానిక్ జోన్. అయితే ఇక్కడ మనకు ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది. సో ఇక్కడ కాంటినెంటల్ షెల్ఫ్ అనేది చూద్దాం ఒకసారి. సో ఓషియానిక్ జోన్ అంటే ఏం లేదు, సో కాంటినెంటల్ షెల్ఫ్ తర్వాత లోతైన ప్రాంతాన్ని మనకు కనిపించినటువంటి ప్రాంతాన్నే ఓషియానిక్ జోన్గా పిలుస్తాం. ఇక్కడ కాంటినెంటల్ షెల్ఫ్ అనేది చూద్దాం. కాంటినెంటల్ షెల్ఫ్, ఓకే. సో ఇక్కడ మనము ఇది ఒక ఈ విధంగా చూసాం కదా, వాటర్ అనేది ఈ విధంగా చూసాం. సో ఇక్కడ ఓషియన్ అనుకోండి ఇది. సో ఆల్రెడీ చెప్పాను కాంటినెంటల్ షెల్ఫ్ అంటే ఏంది, అదేవిధంగా సో ఓషియానిక్ జోన్ అంటే ఏంటి. ఇప్పుడు కాంటినెంటల్ షెల్ఫ్ అనేది చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ కాంటినెంటల్ షెల్ఫ్ అనేది తీసుకుందాం. ఇదంతా కాంటినెంటల్ షెల్ఫ్ అనుకోండి, దాని కింద ఉండేదే ఓషియానిక్ జోన్ అనుకోండి. సో ఇక్కడ మనం బాగా చూసుకుంటే ఈ కాంటినెంటల్ షెల్ఫ్లో సో ఇక్కడ ఎర్త్ అండ్ మూన్ అట్రాక్షన్ వల్ల, సో ఇక్కడ బాగా గమనించాలి, ఎర్త్ అండ్ మూన్ అట్రాక్షన్ వల్ల ఏ అట్రాక్షన్స్, ఇక్కడ ఎర్త్ అండ్ మూన్ అట్రాక్షన్ వల్ల టైడ్స్ అనేవి ఏర్పడతాయి. ఏంటి ఏర్పడతాయి? టైడ్స్. ఏంటి ఏర్పడతాయి? టైడ్స్ అనేవి ఏర్పడతాయి. సో ఆ టైడ్స్ అనేవి ఎక్కడ ఏర్పడతాయి అంటే ఈ కాంటినెంటల్ షెల్ఫ్లో. బాగా గమనించాలి, ఈ కాంటినెంటల్ షెల్ఫ్లో సో భూమి మరియు చంద్రుని ఆకర్షణ వల్ల ఏంటి ఏర్పడతాయి? టైడ్స్ అనేవి ఏర్పడతాయి. ఓకే, భూమి మరియు సో చంద్రుని ఆకర్షణ వల్ల సో మనకు కాంటినెంటల్ షెల్ఫ్లో సో టైడ్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇక్కడ టైడ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? హై టైడ్ ఉంటుంది, హై టైడ్ అండ్ లో టైడ్ ఉంటుంది. బాగా గమనించాలి, హై టైడ్ ఉంటుంది, అదేవిధంగా లో టైడ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే దీన్నే మనము హై టైడ్ తీసుకున్నాం అనుకోండి, హై టైడ్, దీన్ని హై టైడ్ తీసుకున్నాం. ఓకే, ఈ ప్రాంతాన్ని హై టైడ్ అంటే పైకి వచ్చి ఎగసి పడుతుంటాయి కదా, దాన్ని హై టైడ్గా తీసుకున్నాం. అయితే ఇక్కడ లో టైడ్ అనేది ఇక్కడ ఉంటుంది కదా, లో టైడ్గా చెప్తాం. సో ఇక్కడ హై టైడ్ అండ్ లో టైడ్, టైడ్స్ ఏ విధంగా ఏర్పడతాయి? ఓకే, సో భూమి మరియు చంద్రుని ఆకర్షణ వల్ల టైడ్స్ అనేవి ఏర్పడతాయి. ఎక్కడ ఏర్పడతాయి? కాంటినెంటల్ షెల్ఫ్లో. ఓకే, ఈ కాంటినెంటల్ షెల్ఫ్లో మనకు హై టైడ్ అండ్ లో టైడ్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. సో ఓకే, ఈ విధంగా సముద్ర అలలు ఒక్కసారి ఎగిసి పడితే దాన్ని సో హై టైడ్ అంటాం. సో బ్యాక్ వెళ్ళిపోతాయి కదా, దాన్ని మనము లో టైడ్గా పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ డిస్టెన్స్ బిట్వీన్, సో ఇక్కడ మనం తీసుకుంటే సో ఇక్కడ హై టైడ్ అండ్ లో టైడ్ ఉంది కదా, ఈ మొత్తం ప్రాంతాన్ని కాంటినెంటల్ షెల్ఫ్గా పిలిచాం. ద డిస్టెన్స్ బిట్వీన్ మోస్ట్ ఇంపార్టెంట్ డిస్టెన్స్ బిట్వీన్ హై టైడ్ అండ్ లో టైడ్, ద డిస్టెన్స్ బిట్వీన్ హై టైడ్ అండ్ లో టైడ్. సో ఆ పార్ట్నే ఏమంటాము అంటే సో ఇంటర్ టైడల్ జోన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్ టైడల్ జోన్గా పిలుస్తాము. అర్థమైందా? ఇక్కడ ద డిస్టెన్స్ బిట్వీన్ ద హై టైడ్ అండ్ ద లో టైడ్ ఈజ్ కాల్డ్ ఇంటర్ టైడల్ జోన్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ సముద్రంలో మనము చూస్తున్నాం, సో మెరైన్ ఈకోసిస్టంలో సో కాంటినెంటల్ షెల్ఫ్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే కాంటినెంటల్ షెల్ఫ్, అదేవిధంగా సో ఓషియానిక్ జోన్ ఆర్ పెలాజిక్ జోన్స్ అనేవి ఉంటాయి. సో ఈ పెలాజిక్ జోన్ అనేది మనకు కనిపించని ప్రాంతము సముద్రం లోపల ఉంటుంది. సో ఇక్కడ మనకు కనిపించే ప్రాంతము కాంటినెంటల్ షెల్ఫ్ అంటాం, కాంటినెంటల్ షెల్ఫ్గా చెప్తాం. సో ఈ విధంగా చూసాం. ఈ కాంటినెంటల్ షెల్ఫ్లో సో మనకి భూమి మరియు చంద్రుని ఆకర్షణ వల్ల టైడ్స్ అనేవి ఏర్పడతాయి. ఏంటి ఏర్పడతాయి? టైడ్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇక్కడ హై టైడ్ అనే మరియు లో టైడ్స్ అనేవి ఏర్పడతాయి. ఓకే, సో అలలు ఎక్కువగా వచ్చినప్పుడు సో మనకు హై టైడ్ వస్తుంది, అలలు తక్కువ వచ్చినప్పుడు మనకు లో టైడ్ అనేది. సో ఆ రెండింటి మధ్య దూరాన్ని మనము సో ఇక్కడ
సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద హై టైడ్ అండ్ ద లో టైడ్ ఇస్ కాల్డ్ ఇంటర్ టైడల్ జోన్, ITZ అంటారు. మొత్తాన్ని ఏమంటాము, కాంటినెంటల్ సెల్ఫ్గా పిలుస్తాం. సో అర్థమైందా ఇప్పుడు? సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి సో అయిపోయింది దీని గురించి. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే సేమ్ మళ్ళీ గ్రాఫ్ తీసుకోండి సింపుల్గా. ఇక్కడ మనం తీసుకుంటే వాటర్ అనేవి ఈ విధంగా ఉన్నాయనుకోండి. వాటర్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ఏమని చెప్పాం, సో ఇక్కడ కాంటినెంటల్ సెల్ఫ్ అని చెప్పాం. సో ఈ పైన ఉన్న ప్రాంతాన్నే నీటి పైన ఉంటుంది కదా, బాగా గమనించాలి ఇక్కడ. సో ఈ ప్రాంతాన్ని ఓకే, ఈ ప్రాంతాన్నే నెరేటిక్ జోన్ అంటారు. నెరేటిక్ జోన్ ఏమంటారు? నెరేటిక్ జోన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది నెరేటిక్ జోన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే, సో ఒకసారి నెరేటిక్ జోన్ గురించి చూద్దాం. నెరేటిక్ జోన్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. కాంటినెంటల్ సెల్ఫ్ గురించి పూర్తిగా చూసాం. అక్కడ హై టైడ్స్ అండ్ లో టైడ్స్ ఏర్పడతాయి. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద హై టైడ్స్ అండ్ లో టైడ్స్ ఇస్ కాల్డ్ ఇంటర్ టైడల్ జోన్గా కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ నెరేటిక్ జోన్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే, సో ఇక్కడ దీని డెఫినేషన్ చూద్దాం. సో రిలేటివ్లీ షాలో పార్ట్, నీడ్ అంటాం. సో రిలేటివ్లీ షాలో పార్ట్ ఆఫ్ ద ఓషన్గా చెప్తాం. షాలో పార్ట్ ఆఫ్ ద ఓషన్ అండ్ అబౌవ్ ద కాంటినెంటల్ సెల్ఫ్. సో ఎక్స్టెండింగ్ ఫ్రమ్ intertidal zone to the edge of the shelf. So about 200 meters. ఒకసారి డెఫినేషన్ చూడండి. ఓకే, ఇక్కడ నెరేటిక్ జోన్ గురించి చూస్తున్నాం. ఓకే, నెరేటిక్ జోన్. ఇక్కడ మనము నెరేటిక్ జోన్ గురించి చూసేటప్పుడు సో ఇక్కడ ఒకసారి డెఫినేషన్ చూస్తే మీకే సింపుల్గా అర్థమవుతుంది. కాంటినెంటల్ సెల్ఫ్ అంటే తెలుసు కదా. ఈ కాంటినెంటల్ సెల్ఫ్ అనేది సో సముద్రం మనకు కనిపించే దగ్గర నుంచి లోపల వరకు ఉండడం జరుగుతుంది. ఓకే, లోపలికి ఉండటం మనకి జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి కాంటినెంటల్ సెల్ఫ్ అనేది సో మనం చూసుకుంటే రిలేటివ్లీ షాలో పార్ట్ ఆఫ్ ద ఓషన్కి పై భాగాన ఉండేది. సో అలలు వస్తుంటాయి కదా, ఆ పై భాగాన్ని మనము నెరేటిక్ జోన్ అంటున్నాడు. సో అబౌవ్ ద కాంటినెంటల్ సెల్ఫ్, ఇదే కదా కాంటినెంటల్ సెల్ఫ్ అంటే, ఇదే కదా, ఈ పార్టే కదా కాంటినెంటల్ సెల్ఫ్ అంటే. ఈ కాంటినెంటల్ సెల్ఫ్కి పై భాగాన్నే అంటున్నాడు. చూడండి, అబౌవ్ ద కాంటినెంటల్ సెల్ఫ్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ఇంటర్ టైడల్ జోన్. సో ఇక్కడ మనం తీసుకుంటే ఈ ఇంటర్ టైడల్ జోన్ తీసుకుంటే, ఇంటర్ టైడల్ జోన్ అంటే ఏంటి? హై టైడ్స్ ఉంటాయి, అదేవిధంగా లో టైడ్స్ ఉంటాయి. ఇంటర్ టైడల్ జోన్ నుంచి సో ఇక్కడ కాంటినెంటల్ సెల్ఫ్ యొక్క ఎడ్జ్ అంటున్నాడు. ఇదే కదా ఎడ్జ్ అంటే, ఈ ప్రాంతాన్ని సో పైన సముద్రం పైన ఉన్నటువంటి ప్రాంతాన్ని, అదేవిధంగా సో మన సముద్రం పైన ఉన్న ప్రాంతాన్ని ఏ విధంగా తీసుకుంటాం? హై టైడ్ నుంచే కదా తీసుకునేది, హై టైడ్ నుంచి లో టైడ్ వరకు. ఓకే, అది తీసుకుంటే సో అక్కడి నుంచి స్టార్ట్ అయితే మనకి నెరేటిక్ జోన్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది అంటున్నాడు. సో కాంటినెంటల్ సెల్ఫ్ యొక్క ఎడ్జ్, అందుకే ఇక్కడ ఎడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ అంటాను. అక్కడ ఎన్ని మీటర్ల వరకు ఉండొచ్చు అంటే దాని యొక్క డెప్త్ 200 మీటర్స్ వరకు ఉండొచ్చు అనేది ఇక్కడ నెరేటిక్ జోన్ యొక్క కాన్సెప్ట్. అర్థమైంది కదా. ఇప్పుడు నెరేటిక్ జోన్ అంటే సముద్రం పైన సముద్రం యొక్క సర్ఫేసు సో మనకు అలలు వస్తుంటాయి కదా, ఆ సర్ఫేస్ని నెరేటిక్ జోన్ అంటారు. ఓకే, సో ఆ నెరేటిక్ జోన్లో మనకి సో అబోవ్ ద ఓషనే కదా ఉండేది. అదేవిధంగా కాంటినెంటల్ సెల్ఫ్కి సో అబోవే కదా ఇది కూడా. కాంటినెంటల్ సెల్ఫ్ అంటే ఈ ప్రాంతం కదా, ఈ ప్రాంతంకి అబోవ్ ఉండేదే కదా ఇది నెరేటిక్ జోన్ అనేది.
ఈ నెరేటిక్ జోన్ అనేది ఎంతవరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది అంటే ఇంటర్ టైడల్ జోన్, అంటే హై టైడ్ నుంచి స్టార్ట్ అయ్యి సో లో టైడ్ వరకు, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సో మనకి ఇక్కడ కాంటినెంటల్ సెల్ఫ్ యొక్క ఎడ్జ్ అంటాం. ఎడ్జ్ ఇదే కదా ఎడ్జ్. సో కాంటినెంటల్ సెల్ఫ్ తర్వాత వచ్చేది ఏంటి, ఓషియానిక్ జోన్ ఆర్ పెలాజిక్ జోన్ అని చెప్తాం. సో కాంటినెంటల్ సెల్ఫ్ యొక్క ఎడ్జ్ వరకు ఉండేదాన్నే మనము నెరేటిక్ జోన్ అంటాం. అర్థమైంది కదా. సో దాని యొక్క డెప్త్ అనేది ఎంత ఉంటుంది, 200 మీటర్స్ వరకు ఉండడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ద ఓషియానిక్ జోన్గా చెప్తాం. ఓకే, సో దీన్ని మనము సో నెరేటిక్ జోన్గా చెప్తాం. ఓకే, సో షాలో పార్ట్ ఆఫ్ ద ఓషన్కి అబోవ్ ఉంటుంది. అదేవిధంగా కాంటినెంటల్ సెల్ఫ్లో ఉండడం జరుగుతుంది, కాంటినెంటల్ సెల్ఫ్కి అబోవ్ పైన ఉండడం జరుగుతుంది. ఇంటర్ టైడల్ జోన్ నుంచి సో కాంటినెంటల్ సెల్ఫ్ యొక్క ఎడ్జ్ వరకు ఉంటుంది, అప్ టు 200 మీటర్స్ వరకు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ నెరేటిక్ జోన్లో మోస్ట్ ఇంపార్టెంట్, ఈ నెరేటిక్ జోన్లో సో సన్లైట్ అనేది అబండాన్స్ అంటాం. సన్లైట్ అనేది అబండాన్స్ అంటే ఎక్కువగా ఉంటుంది అని అర్థం. సో ఎక్కడైతే సన్లైట్ అనేది ఎక్కువగా ఉంటుందో అక్కడ ఏమవుతుంది, సో ఓషియానిక్ మోస్ట్ ప్రొడక్టివ్ రీజియన్, ఓషియానిక్ మోస్ట్ ప్రొడక్టివ్ రీజియన్గా చెప్తాం. సో ఎందుకు అక్కడ ప్రొడక్టివిటీ ఉంటుంది అంటే ఎందుకంటే సన్లైట్ అనేది ఎక్కువగా పడుతుంది. సో ఏమని చెప్పాను, సముద్రం యొక్క సర్ఫేస్ అని చెప్పాను. సముద్రం యొక్క సర్ఫేస్, ఇది ఒక సముద్రం తీసుకుంటే సో ఇక్కడ ఈ సర్ఫేస్ మీద సన్లైట్ పడేదానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి కదా, దాన్ని మనం నెరేటిక్ జోన్ అంటాం. నెరేటిక్ జోన్లో ఓషియానిక్ మోస్ట్ ప్రొడక్టివ్ రీజియన్గా ఎందుకు చెప్తామంటే ఎక్కువగా సన్లైట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఆ సన్లైట్ అనేది ఉండడం జరుగుతుందో అక్కడ హై బయోడైవర్సిటీ ఉంటుంది, అధిక జీవ వైవిధ్యం అంటాం. హై బయోడైవర్సిటీతో పాటు సో గ్రోత్ ఆఫ్ ఆల్గే అండ్ ఫైటోప్లాంక్టన్ అంటాం. ఓకే, ఈ నెరేటిక్ జోన్ వల్ల సో ఓషియానిక్ మోస్ట్ ప్రొడక్టివ్ రీజియన్ అంటే ఈ ప్రాంతాలలో మనకు సో మెరైన్ స్పీసెస్ ఉంటాయి. మెరైన్ స్పీసెస్ అంటే ఏంటి, ఈ నెరేటిక్ జోన్లో మనకు మెరైన్ స్పీసెస్ అంటే ఫిషెస్ ఎక్కువ ఉంటాయి, సో కోరల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఎక్కువగా హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతంలో మెరైన్ స్పీసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ప్రొడక్టివిటీ రీజియన్ అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆ నెరేటిక్ జోన్ పైన సన్లైట్ అనేది ఎక్కువగా అబండాన్స్ అంటే ఎక్కువగా పడడం వల్ల సో హై బయోడైవర్సిటీ అధిక జీవ వైవిధ్యం కలిగి ఉంటుంది. సో గ్రోత్ ఆఫ్ ఆల్గే అండ్ ప్లైటోప్లాంక్టన్, మొక్కలకి సన్లైట్ అనేది సో ల్యాండ్ పైన సో ప్లాంట్కి సన్లైట్ ద్వారా ఫోటోసింథసిస్లో మనము ఏ విధంగా చెప్పాం, ప్లాంట్స్కి ఫోటోసింథసిస్ ప్రక్రియలో ప్లాంట్స్కి సో సన్లైట్ అనేది అవసరం, సో ఫుడ్ తయారు చేసుకునేందుకు అని చెప్పాం. అదే సముద్రంలో అయితే ఆల్గే, అదేవిధంగా ఫైటోప్లాంక్టన్. సో భూమి మీద మొక్కలు అనేది ఏ విధంగా ఉంటాయో సముద్ర మొక్కలు కూడా ఉంటాయి. సముద్రం మీద చూస్తే మీరు సో అక్కడక్కడ సముద్ర మొక్కలు అంటాం, దాన్ని మనము ఫైటోప్లాంక్టన్. ఓకే, ఫైటోప్లాంక్టన్ అంటే ఏంటంటే సముద్రం మీద పైన అంటే సముద్రం పైన సో జీవించే మొక్కలు. ఓకే, ఆ మొక్కలు కూడా సన్లైట్ కావాలి కదా. ఎప్పుడైతే సన్లైట్ ఉంటుందో సో ఫైటోప్లాంక్టన్ అనేది ఫోటోసింథసిస్ ద్వారా సో మనకు ఫుడ్ అనేది ఫైటోప్లాంక్టన్ తయారు చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు సో ఇక్కడ సన్లైట్ అనేది ఉండడం వల్ల నెరేటిక్ జోన్లో ఎక్కువగా ఫిషెస్ అనేవి ఉంటాయి, హ్యూమన్ యాక్టివిటీస్ కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఓషియానిక్ మోస్ట్ ప్రొడక్టివ్ జోన్ ఎందుకంటే సన్లైట్ అబండెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ నెరేటిక్ జోన్ అనేది సో ఓషియన్కి పై భాగాన సో కాంటినెంటల్ సెల్ఫ్కి అబోవ్ ఉంటుంది, సో అప్ టు 200 మీటర్స్ ఉంటుంది. ఓకే, సో ఇంటర్ టైడల్ జోన్ నుంచి మనకి సో ఎడ్జ్ ఆఫ్ ద కాంటినెంటల్ సెల్ఫ్ వరకు ఉండడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, సో చాలాసార్లు అడగడం జరిగింది. సో ఇంటర్ టైడల్ జోన్ అనేది హై టైడ్ అదేవిధంగా
లో టైడ్ మధ్య ఏర్పడుతుంది. సో టైడ్స్ అనేవి ఏ విధంగా ఏర్పడతాయి? సో ద అట్రాక్షన్ బిట్వీన్ ద మూన్ అండ్ ద ఎర్త్ అని చెప్తాం. ఓకే, సో ఈ టైడ్స్ అనేవి కాంటినెంటల్ షెల్ఫ్లోనే ఏర్పడడం జరుగుతుంది. సో ఇక్కడ సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూసాం? సో ఇక్కడ సముద్రంలో సో భిన్న ప్రమాణాల ఆధారంగా కాంటినెంటల్ షెల్ఫ్ అండ్ ఓషియానిక్ జోన్ అనేది చూడడం జరిగింది. భిన్న ప్రమాణాల ఆధారంగా అయితే ఇక్కడ ఇదే ఓషన్లో నెక్స్ట్ ఏంటి చూస్తున్నాం? ఇదే ఓషన్లో లైట్ ట్రావెల్స్ చేసేదాన్ని బట్టి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. అకార్డింగ్ టు లైట్ ట్రావెల్ సో సముద్రంలో లైట్ ట్రావెల్ చేసేదాన్ని బట్టి సో మనము ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ 2 రకాలుగా ఉంటాయి. యూఫోటిక్ జోన్ ఏంటి? లైట్ సముద్రంలో సో లైట్ ట్రావెల్ చేసేదాన్ని బట్టి సో మనకు యూఫోటిక్ జోన్, అదేవిధంగా అఫోటిక్ జోన్. సో ముందేం చూసాము? కాంటినెంటల్ షెల్ఫ్, అదేవిధంగా ఓషియానిక్ జోన్ అనేది సో మనము చూడడం జరిగింది. సో ఇక్కడ లైట్ ట్రావెల్ చేసేదాన్ని బట్టి మనము 2 రకాలుగా చూస్తున్నాం. సో యూఫోటిక్ జోన్, అదేవిధంగా అఫోటిక్ జోన్. ఓకే, సో ఇక్కడ ఈ యూఫోటిక్ జోన్ అంటే అర్థం ఏంటంటే సో మనకు సో ఓషియన్ తీసుకున్నాం, సేమ్ ప్రాసెస్ ఓషియన్ తీసుకున్నాం. సో ఓషియన్ ఓకే, ఇక్కడ ఓషియన్ తీసుకుంటే సో ఇది ఒక ల్యాండ్ అనుకోండి, ఈ సైడ్ అంతా ఇదంతా ఓషియన్ అనుకోండి. సో ఇక్కడ ఓషియన్ అనుకోండి. సో ఈ విధంగా తీసుకున్నాం. సో యూఫోటిక్ అండ్ అఫోటిక్. సో యూఫోటిక్ అంటే ఏంటి? ఇది సముద్రం అనుకుంటే సో సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి. సో సూర్యకాంతి అంతా ఫస్ట్ సర్ఫేస్ మీదనే కదా పడేది. ఈ సర్ఫేస్ మీద మనకు సో లైట్ అనేది ట్రావెల్ చేస్తుంది కదా, సన్లైట్ అనేది ట్రావెల్ చేస్తుంది కదా ఎక్కువగా. సో యూఫోటిక్ జోన్ అంటే ఏంటంటే సమర్థవంతమైన సో యాక్టివ్ సన్లైట్ అనేది సో ప్రవశించే సో ఇక్కడ సౌరకాంతి ప్రసరించే లోతు వరకు ఉన్న ఉపరితల సముద్ర భాగాలనే సో మనము సో యూఫోటిక్ జోన్ అంటాం. లైట్ ట్రావెల్ అనేది ఎంతవరకు అయితే చేస్తుందో సో ఆ ప్రాంతాన్ని యూఫోటిక్. ఫోటిక్ అంటే ఏంటి? సో లైట్ అని. ఫోటిక్ అంటే లైట్. ఓకే, దాన్ని మనము సో ఇక్కడ ఫోటో జోన్ కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ యూఫోటిక్ అంటే ఏంటంటే అర్థము సన్లైట్ యొక్క ట్రావెల్ ఎంతవరకు అయితే వెళ్తుందో, యూఫోటిక్ జోన్ అంటే సన్లైట్ యొక్క ట్రావెల్ ఎంతవరకు అయితే వెళ్తుందో దాన్ని యూఫోటిక్ జోన్ అంటాం. ఇందులో మనకు సో 2 రకాలుగా ఉంటాయి. సో యాక్టివ్ సన్లైట్ అనేది 200 మీటర్స్ వరకు ఉంటుంది. దాన్ని మనం నెరటిక్ జోన్ అనగా చెప్పడం జరిగింది. సో ఆ 200 మీటర్స్ వరకు ఉండేది సో యాక్టివ్ సన్లైట్గా ఉండడం జరుగుతుంది. సో ఆ 200 మీటర్స్ తర్వాత సో లైట్ అనేది ట్రావెల్ అవుతుంది, కానీ చాలా తక్కువగా ట్రావెల్ అవుతుంది. సో దట్ ఈస్ అప్ టు 2000 మీటర్స్. మొత్తం మనకి లైట్ ట్రావెల్ అయ్యేది 2000 మీటర్స్ వరకే, అంతకంటే మించి లైట్ అనేది ట్రావెల్ చేయదు. సో యాక్టివ్ సన్లైట్ అనేది ఎంతవరకు వెళ్తుంది అంటే మోస్ట్గా మనకి 200 మీటర్స్ వరకు వెళ్ళడం జరుగుతుంది. దట్ ఈస్ నెరటిక్ జోన్, మోస్ట్ అబెండెంట్ సన్లైట్గా చెప్తాం. సో సన్లైట్ అనేది యాక్టివ్గా 200 మీటర్స్ వరకు ఉంటుంది. ఆ తర్వాత కూడా 2000 మీటర్స్ వరకు కూడా సన్లైట్ ఉంటుంది, కానీ తక్కువగా ఉంటుంది. సో అఫోటిక్ ప్రాంతం అంటే సో డార్క్ జోన్గా చెప్తాం. సో లైట్ జోన్ ఆర్ డార్క్ జోన్గా చెప్తాం. సో అఫోటిక్ అంటే లైట్ లేని ప్రాంతము, చీకటి ప్రాంతము అంటాం. చీకటి ప్రాంతం. అఫోటిక్ అంటే చీకటి ప్రాంతం. సో లైట్ ఉండే ప్రాంతాన్ని యూఫోటిక్ అంటారు. సన్లైట్ యొక్క లైట్ అనేది ఎంతవరకు ట్రావెల్ చేస్తుంది అనే ప్రాంతాన్ని మనం యూఫోటిక్గా చెప్తాం. సో లైట్ ట్రావెల్ చేయని ప్రాంతాన్ని డార్క్ జోన్ని మనం ఇక్కడ అఫోటిక్గా చెప్తాం. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో అదేవిధంగా ఇక్కడ మనము
సో ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ సో ఓషియన్లో వివిధ కారణాల వల్ల కాంటినెంటల్ షెల్ఫ్ అని, ఓషియానిక్ జోన్ ఆర్ పెలాజిక్ జోన్ అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత సన్లైట్ వల్ల, సన్లైట్ ద్వారా సో మనము యూఫోటిక్ అండ్ అఫోటిక్ అని చూసాం. ఇప్పుడు ఓషియన్లో సో బేస్డ్ ఆన్ ఓషియానిక్ డెప్త్, సో సముద్రం లోతును బట్టి మనకి ఇక్కడ డివైడ్ చేయడం జరుగుతుంది. సముద్ర లోతును బట్టి సో ఇక్కడ సో డివైడ్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ హియర్ డిస్కసింగ్. ఓకే, సో ఇక్కడ మనము సముద్రం లోతు ఈ విధంగా తీసుకుంటే సో టాప్లో ఉండేది ఏంటి, సో ఎపిపెలాజిక్ అని చెప్తాం. సో అకార్డింగ్ టు బేస్ ఆన్ డెప్త్, లోతును బట్టి ఎపిపెలాజిక్ జోన్. ఆ తర్వాత ఉండేది మిసోపెలాజిక్ జోన్. ఆ తర్వాత ఉండేది సో మనము బేతియల్ జోన్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏదంటే సో మనకు బేతియల్ జోన్ నుంచి. ఓకే, సో ఇక్కడ సో మిసోపెలాజిక్ జోన్ నుంచి ఇంతవరకు ఉండే ప్రాంతాన్ని మనము బేతియల్ జోన్ అంటాం. ఇది సో మనకు 2000 మీటర్స్ నుంచి 4000 మీటర్స్ వరకు ఉంటుంది. బేతియల్ జోన్ అనేది ఎంతవరకు ఉంటుంది, 2000 మీటర్స్ నుంచి 4000 మీటర్స్ వరకు ఉంటుంది. ఆ తర్వాత ఉండేది మనకి ఇక్కడ బేతియల్ జోన్ తర్వాత అబైజల్ జోన్ అంటాం. అబైజల్ జోన్ అంటే సో 4000 మీటర్స్ నుంచి సో మనకి ఇక్కడ 6000 మీటర్స్ వరకు ఉండే ప్రాంతాన్ని అబైజల్ జోన్ అంటాం. సో ఇదంతా మనకు అప్ టు 2000 మీటర్స్ వరకు ఉండేది సో ఎపిపెలాజిక్ ఆర్ మిసోపెలాజిక్ జోన్ అంటాం. ఓకే, సో ఇక్కడ సో బేతియల్ జోన్ అంటే ఏంటి, సో మనకు 2000 మీటర్స్ నుంచి సో 2000 మీటర్స్ నుంచి సో 4000 మీటర్స్ వరకు ఉంటుంది, దట్ ఈస్ బేతియల్ జోన్. ఆ తర్వాత ఉండేది అబైజల్ జోన్గా చెప్తాం. ఆ తర్వాత మళ్ళీ ఫైనల్గా ఉండే జోనే మనకి ఇక్కడ హదాల్ జోన్ అంటాం. హదాల్ జోన్ ఇది 6000 మీటర్స్ నుంచి 11,000 మీటర్స్ వరకు ఉంటుంది. 6000 మీటర్స్ నుంచి 11,000 మీటర్స్ వరకు ఉండడం జరుగుతుంది. సో ఈ ప్రాంతాల్లో మనకు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఈ ప్రాంతాలలో సో డీపెస్ట్ స్పాట్ కదా, ఇది డీపెస్ట్ స్పాట్, సముద్రంలో డీపెస్ట్ స్పాట్గా చెప్తాం. సో ఇక్కడ అర్థమైంది కదా. సో ఇది సో సముద్రం యొక్క చివరి అంచుగా చెప్తాం. సముద్రం కూడా సో ల్యాండ్ అనేది ఉంటుంది, సో దాన్ని మనం ఇక్కడ సో చివరి అంచుగా చెప్తాం, డీపెస్ట్ స్పాట్గా హడాల్ జోన్ అంటాం. సో పసిఫిక్లో చూసుకుంటే దీన్ని మనము మెరీనా ట్రెంచ్ అంటాం. సో డీపెస్ట్ పాయింట్ని ఏమంటాం, మెరీనా ట్రెంచ్ అంటాం. సో ఇక్కడ గామ్ అనే ప్లేస్ ఉండడం జరుగుతుంది, డీపెస్ట్ స్పాట్. ఓకే, పసిఫిక్ ఓషియన్లో తీసుకుంటే సో మనకు పసిఫిక్ ఓషియనే కదా లాంగెస్ట్ ఉండేది. పసిఫిక్ ఓషియన్లో మనం తీసుకుంటే, పసిఫిక్ మహాసముద్రంలో మనం తీసుకుంటే సో అక్కడ GUAM అనే ప్లేస్ ఉంటుంది. సో డీపెస్ట్ లాంగెస్ట్ పాయింట్ అంటే ఇక్కడ సో సముద్రం చిట్ట చివర ఉన్నటువంటి పాయింట్ ఏదంటే మనం ఇక్కడ మెరియానా ట్రెంచ్ అని చెప్తాం. సో ఇక్కడ మెరీనా ట్రెంచ్ అని చెప్తాం. ఎక్కడుంటుంది ఇది హడాల్ జోన్లో ఎక్కడ 11,000 మీటర్స్ ఆర్ 11 కిలోమీటర్స్ అని చెప్తాం. ఓకే, సో డీపెస్ట్ పాయింట్ ఇన్ హడాల్ జోన్గా చెప్తాం. సో ఈ విధంగా 3 రకాలుగా చూడడం జరిగింది. వివిధ కారణాల ఆధారంగా సముద్రంలో సో మనము సో కాంటినెంటల్ షెల్ఫ్ అండ్ ఓషియానిక్ జోన్ ఆర్ పెలాజిక్ జోన్ చూసాం. లైట్ ఆధారంగా అయితే యూఫోటిక్ జోన్ అండ్ అఫోటిక్ జోన్ చూసాం. అదేవిధంగా సముద్రంలో డెప్త్ ఆధారంగా అయితే మనం ఇక్కడ సో ఎపిపెలాజిక్ జోన్, మీసోపెలాజిక్ జోన్, సో బేతియల్, సో ఇక్కడ మనం చూసుకుంటే అబైజల్ అండ్ హడల్. సో హడల్ జోన్లో చిట్ట చివరి ప్రాంతాన్ని మెరియానా ట్రెంచ్ అంటాం. సో నియర్ ద ప్లేస్ ఆఫ్ గ్వామ్ ఇన్ ద పసిఫిక్ ఓషియన్గా చెప్తాం. ఓకే, ఇక్కడ
బేతియల్ జోన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బేతియల్ జోన్ అనేది 2000 మీటర్స్ నుంచి 2000 మీటర్స్ అంటే ఏమని అర్థం 2 కిలోమీటర్స్ 2 km to 4 km. సో 4 km to 6 km 6 km to 11 kmగా ఆ విధంగా రాసుకోండి. సో బేతియల్, అబైజల్ అండ్ హడల్ మెయిన్ ఇంపార్టెంట్. బేతియల్, అబైజాల్, హడల్. సో 2 to 4, 4 to 6, 6 to 11. ఓకే, ఈ విధంగా రాసుకోండి సింపుల్గా. సో బేతియల్, అబైజల్ అండ్ హడల్. సో మీకు సో ఇవి ఇచ్చి 3 ఇచ్చి సో క్రమంగా పెట్టమని అడుగుతున్నారు. సో BAH. సో బేతియల్, అబైజల్ అండ్ హడల్ జోన్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు సో మెరైన్ ఈకో సిస్టమ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ సెకండ్ది ఏం చెప్పాము, ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్. ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్ శాలినిటీ ఎంత ఉంటుందని చెప్పాను, 5 parts per 1000 ఆర్ 0.5% అనేది శాలినిటీ అనేది ఉంటుందని క్లారిటీగా చెప్పడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఈ ఫిట్ ఫర్ డ్రింకే కదా, ఫిట్ ఫర్ డ్రింక్. సో ఈ ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టంలో కూడా రెండు రకాలుగా ఉంటాయి. ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టంలో కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి లెంటిక్ అని, మోస్ట్ ఇంపార్టెంట్ లెంటిక్ అని, రెండోది లోటిక్ అని. ఒకటేంటి లెంటిక్, అదేవిధంగా ఒకటి లోటిక్గా చెప్తాం. అసలు ఈ లెంటిక్ అంటే ఏంటి, లోటిక్ అంటే ఏంటి ఒకసారి సింపుల్గా చూద్దాం. ఓకే, సో ఇక్కడ స్లో మోషన్ వాటర్ ఆర్ నో మూమెంట్. సో లెంటిక్ అంటే సో స్లో మోషన్ వాటర్ ఆర్ సో నో మూమెంట్ ఆఫ్ వాటర్ అని చెప్తాం. సో ఇక్కడ పాండ్స్ అని చెప్తాం, పాండ్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు, కెనాల్స్ కావచ్చు. సో ఇవి సో అక్కడే మనకి పాండ్స్ అనేటి సో వాటర్ అనేది ఒకటే దగ్గర స్టోరేజ్ ఉంటాయి. సో వాటర్ అనేది కొంచెం మూమెంట్ ఉంటుంది, లేదా అసలు మూమెంటే ఉండదు. సో లేక్స్లలో కూడా సో ఒకటే దగ్గర మనకు సో వాటర్ అనేది స్టోరేజ్ ఉంటాయి. సో వాటర్ అనేది ఎక్కువగా ఎక్కడైతే స్టోరేజ్ ఉంటాయో ఆ ప్రాంతంలో మీథేన్ అనే గ్యాస్ అనేది విడుదలవుతుంది. సో దాని గురించి కూడా క్లారిటీగా మాట్లాడదాం. సో మనకు నెక్స్ట్ క్లాసెస్లలో లెంటిక్ అంటే వాటర్లో మూమెంట్ లేదు లేదా స్లో మూమెంట్ ఉంది అని చెప్పడాన్ని లెంటిక్ అంటాం. సో ఇక్కడ లోటిక్ అంటే ఫాస్ట్ మూవింగ్ వాటర్. ఫాస్ట్ మూవింగ్ వాటర్ ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోవచ్చు, ఇక్కడైతే పాండ్స్ తీసుకున్నాం, సో లేక్స్ అండ్ కెనాల్స్. సో ఇక్కడ స్ట్రీమ్స్, సో రివర్స్ అండ్ వెట్లాండ్స్. సో ఇక్కడ మనకు ఫ్లో అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ లెంటిక్లో మనం చూసుకుంటే ప్రొడక్టివిటీ అనేది ఏ విధంగా ఉంటుంది, ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ప్రొడక్టివిటీ అంటే ఏం లేదండి, సో చెత్త కావచ్చు, మట్టి కావచ్చు, సో అదంతా వేస్ట్ పార్టికల్స్ కావచ్చు. సో ఆ వేస్ట్ పార్టికల్సే మనకు ప్రొడక్టివిటీగా చెప్తాం. సో అందులో మనకు సో అక్కడ వాటర్లో మనకి సో డౌన్లో అంతా చేరి సో మురికిగా ఉంటాయి కదా వాటర్. ఎక్కడైతే స్టోరేజ్గా వాటర్ ఉంటాయో అవి మనకు సో ఫిట్ ఫర్ నాట్ టు డ్రింక్ అని చెప్తాం. అక్కడ ప్రొడక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రొడక్టివిటీ అంటే ఏంది, సో వాటర్ని ఎక్కువగా పాంచి రావడం, సో మట్టి అంతా పెరుక్కుపోవడం, దాన్ని మనం ప్రొడక్టివిటీ అంటాం. సో ఎక్కడైతే వాటర్ అనేది మూమెంట్ ఉండదో అక్కడే కదా మనకు ప్రొడక్టివిటీ అనేది ఎక్కువగా ఉండేది, మట్టి కావచ్చు, పాంచి కావచ్చు, అదంతా. ఇక్కడ ఫాస్ట్ మూవింగ్ వాటర్, సో వాటర్ అనేది ఎప్పుడైతే మూవింగ్ ఉంటుందో ఇక్కడ ప్రొడక్టివిటీ అనేది ఎట్లుంటుంది, ప్రొడక్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇవి ఫ్రెష్ వాటర్ కాబట్టి. సో మనము సో కొన్ని వంకలు ఉంటాయి, సో లేక్స్ ఉంటాయి, అక్కడ వాటర్ అనేది స్టోరేజ్ ఉండిపోతాయి, మట్టిగా ఉంటాయి కదా. సో వాటిని మనము సో ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉండడం వల్లనే ఆ విధంగా ఉంటాయి. సో ఇక్కడ ఫ్రెష్ వాటర్ ఏ విధంగా ఉంటాయి, ఫ్రెష్ వాటర్లో ప్రొడక్టివిటీ ఉంటే మనం అసలు తాగగలమా, సో అందులో పాంచ్ ఉంటే మనం తాగగలమా. సో అందుకే ప్రొడక్టివిటీ అనేది లెస్గా ఉంటుంది. అంటే లోటిక్ అంటే ఫాస్ట్ మూవింగ్ వాటర్, లెంటిక్ అంటే స్లో మూమెంట్ ఆర్ నో మూమెంట్గా చెప్తాం, ప్రొడక్టివిటీ తక్కువగా ఉంటుంది. ఫిట్ ఫర్ నాట్ ఫిట్ ఫర్ డ్రింక్, తాగేదానికి పనికిరావు. సో ఫిట్ ఫర్ డ్రింక్,
ఫిట్ ఫర్ డ్రింక్గా చెప్తాం. ఇవి నాట్ ఫిట్ ఫర్ డ్రింక్. సో లెంటిక్ అండ్ లోటిక్ అంటే, లోటిక్ అంటే ఫ్రెష్ వాటర్. సో ఎగ్జాంపుల్స్ కూడా కావాలి మీకు, స్ట్రీమ్స్, రివర్ అండ్ వెట్లాండ్స్. సో పాండ్స్, లేక్స్ అండ్ కెనాల్స్ లెంటిక్ అంటే. ఓకే, ప్రొడక్టివిటీ మోర్ అండ్ ప్రొడక్టివిటీ లెస్. ఫిట్ ఫర్ డ్రింక్ అంటే కాదు. సో ఓన్లీ లోటిక్ మాత్రమే ఫిట్ ఫర్ డ్రింక్గా చెప్తాం. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టంలో సో కంప్లీట్ అయింది. అయితే ఇక్కడ లేక్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ లేక్స్లో మనకు లైట్ ఇంటెన్సిటీ ద్వారా, లైట్ ఇంటెన్సిటీ సో లేక్స్లో మనకి ఇక్కడ లైట్ ఇంటెన్సిటీ, లేక్స్లో లైట్ ఇంటెన్సిటీ. సో ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టంలో మనము సో ఇక్కడ మనం చూసుకుంటే లెంటిక్లో ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది లేక్స్ని. ఈ లేక్స్లో తీసుకుంటే మనకు లైట్ ఇంటెన్సిటీ అండ్ ప్రెజర్ ఆధారంగా, సో ఒత్తిడి ఆధారంగా, కాంతి తీవ్రత అదేవిధంగా ఒత్తిడి ఆధారంగా, ప్రెజర్ ఆధారంగా మనకు సరస్సులో మనకు సో మనకు 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. 4 టైప్స్గా సో డివైడ్ చేశారు. లైట్ ఇంటెన్సిటీ అండ్ ప్రెజర్ ఆధారంగా మనకు లేక్స్లో సో ఈ విధంగా 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనము ఇది ఒక ఎగ్జాంపుల్ దేనికి, లెంటిక్ ఎకోసిస్టమ్కే కదా. దేనికి ఎగ్జాంపుల్, దేనికి ఎగ్జాంపుల్ లెంటిక్ ఎకోసిస్టమ్. సో ఈ విధంగా సో డివైడ్ చేశారు. సో ఇక్కడ మనకి ఒక హిల్ ఉందనుకోండి, హిల్స్ ఉన్నాయి. ఓకే, హిల్స్ ఉన్నాయి. సో హిల్ దగ్గర నుంచి మనకు వాటర్ అనేది ట్రావెల్ అవుతుంది, వాటర్ అనేది ట్రావెల్ అవుతుంది. ఇక్కడ కూడా హిల్స్ ఉన్నాయనుకోండి. సో ఇక్కడ కూడా మనకు హిల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా మనకి హిల్స్ అనేటివి ఉన్నాయి. సో ఇక్కడ హిల్స్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి మళ్ళీ ఇక్కడ చూసుకుంటే వాటర్ అనేవి ఇక్కడ స్టోరేజ్ అనేవి ఉండిపోతాయి, స్టోరేజ్గా ఉంటాయి. వాటర్ అనేవి స్టోరేజ్గా ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇక్కడ వాటర్ అనేవి స్టోరేజ్గా ఉంటాయి. వాటర్ అనేవి ఈ విధంగా ఉంటాయి అనుకోండి, వచ్చి ఇక్కడ స్టోర్ అవుతాయి. సో ఇక్కడ మనం బాగా చూసుకుంటే ఇక్కడ దగ్గరలో ఉంటాయి కదా వాటర్ నియర్గా ఉంటాయి కదా. వాటర్ నియర్గా ఉండేదాన్ని మనము సో లిట్టోరల్ జోన్ అంటాం, లిట్టోరల్ రీజియన్ అంటాం. లిట్టోరల్ రీజియన్ మనం ఎక్కడ చూస్తున్నాం, సో లేక్లో చూస్తున్నాం. దేనికి ఎగ్జాంపుల్, లెంటిక్ ఎగ్జాంపుల్. వాటర్ ఫ్లో ఉంది సో కొండల నుంచి, అదైతే లోటిక్. కానీ ఇక్కడ వాటర్ అనేటి ఇక్కడ వచ్చి ఉండిపోయినాయి, వాటర్ అనేటి ఇక్కడ వచ్చి ఉండిపోయినాయి. ఇక్కడ మనము స్టోరేజ్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ మనం చూసుకుంటే సో తీరానికి దగ్గరగా ఉంటాయి. తీరం అంటే ఏంటి, సో నియర్ టు ద స్టార్టింగ్ ఆఫ్ ద సో మనకి సో ఓషన్ కావచ్చు, లేక్ కావచ్చు, స్టార్టింగ్ ఆఫ్ ద లేక్ అని చెప్తాం. సో లిట్టోరల్ జోన్లో మనకి ఇక్కడ తీసుకుంటే ఈ లిట్టోరల్ జోన్ అనేది సింపుల్గా తీసుకున్నాం. ఈ లిట్టోరల్ జోన్ అనేది సో ఇక్కడ నియర్ పోర్ట్. సో అదేవిధంగా ఇక్కడ హైట్ లెస్ ఆర్ డెప్త్ లెస్, డెప్త్ అనేది తక్కువగా ఉంటుంది. సో అదేవిధంగా సన్లైట్ అనేది స్టార్టింగ్లో ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉంటుంది. సన్లైట్ అనేది స్టార్టింగ్లోనే ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉంటుంది. లిట్టోరల్ జోన్ గురించి చూడండి. సో తీరానికి దగ్గరగా ఉంటుంది, నియర్ పోర్ట్, హై డెప్త్ అనేది ఉండదు. సో డెప్త్ అనేది తక్కువగా ఉంటుంది, సన్లైట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనము సో ఈ విధంగా చూడడం జరిగింది. ఓకే, ఫస్ట్ది ఏంటి, సో లిట్టోరల్ జోన్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏముంటాయి, ఫైటోప్లాంక్టన్ కూడా ఉంటాయి. ఇక్కడ ఏముంటాయి, ఫైటోప్లాంక్టన్. ఒకసారి ఏమేమి ఉన్నాయో చెప్తాను చూడండి, ఆ తర్వాత ఒక దాని గురించి క్లారిటీగా చూద్దాం. సో సెకండ్ ప్లేస్లో ఉండేది ఏంటి మనకి ఇక్కడ లిమ్నాటిక్ రీజియన్. ఆ తర్వాత ఉండేదే ప్రొఫండల్
ప్రొఫండల్ రీజియన్. ఓకే, ఆ తర్వాత ఉండేది బెంథిక్ రీజియన్. ఒకసారి ఇవి రాసుకోండి, ఆ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఏముంటుంది? లిటోరల్ రీజియన్. లిటోరల్ రీజియన్ ఒక్కొక్క దాని గురించి క్లారిటీగా చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే లెంటిక్ ఈకోసిస్టమ్ అంటే సో నో మూమెంట్ అని, నో మూమెంట్, వాటర్కి నో మూమెంట్ ఏముండదు. సో స్టోరేజ్ గురించి మాట్లాడుతున్నాం. ఈ విధంగా ఉన్నప్పుడు ఒక లేక్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఏ విధంగా దాన్ని డిఫైన్ చేయొచ్చు అనేది ఇక్కడ చూస్తున్నాం. ఫస్ట్ ఏంటి? లిటోరల్, సో లిమ్నాటిక్, ప్రొఫండల్ అండ్ బెంథిక్. సో LLPB ఇక్కడ లిటోరల్, లిమ్నాటిక్, ప్రొఫండల్ అండ్ బెంథిక్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. అర్థమైంది కదా? ఇక్కడ స్టోరేజ్ ఉన్న ప్రాంతాన్ని సో నియర్గా ఉంటే సో ఆ తర్వాత ఓకే, ఇక్కడ లిటోరల్ జోన్ గురించి చూద్దాం. ఓకే, లిటోరల్ జోన్ సో ఆల్రెడీ ఇక్కడ చెప్పడం జరిగింది. సో నియర్ పోర్ట్, ఓకే, తీరానికి దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా డెప్త్ ఏ విధంగా ఉంటుంది? లోతు తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత సన్లైట్ ఏ విధంగా ఉంటుంది? సన్లైట్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే సన్లైట్ అనేది ఏ విధంగా ఎక్కువగా ఉంటుందో అక్కడ ఏముంటుంది? నీళ్ళల్లో అయితే ఫైటోప్లాంక్టన్ అని, వాటర్లో అయితే ఫైటోప్లాంక్టన్గా చెప్తాం. సో ఈ విధంగా ఉండేదాన్నే మనము సో లిటోరల్ జోన్గా పిలవడం జరుగుతుంది. సో ఆక్సిజన్ కూడా ఎక్కువగా విడుదలవుతూ ఉంటుంది ఈ ప్రాంతంలో. దిస్ ఈజ్ కాల్డ్ ద లిటోరల్ జోన్. ఈ ప్రాంతాన్నే లిటోరల్గా జోన్గా చెప్తాం. నియర్ తీరానికి దగ్గర, లోతు తక్కువగా. తీరానికి మనకు తీరం దగ్గర మనకు లోతు ఎక్కువగా ఉంటుందా? ఉండదు. సో లోతు తక్కువగా ఉంటుంది కాబట్టి సన్లైట్ ట్రావెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే సన్లైట్ ట్రావెల్ ఎక్కువగా ఉంటుందో సో మనకు ఫైటోప్లాంక్టన్ అనేది సో మనకు సన్లైట్ ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఫైటోప్లాంక్టన్ మనకు మొక్కలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఆక్సిజన్ని ఎక్కువగా వెదజల్లుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనము ఉండేటటువంటిది ఏంటి? లిమ్నాటిక్ జోన్, రైట్? లిమ్నాటిక్ జోన్. సెకండ్ ఏంటి? లిమ్నాటిక్ జోన్ అనేది ఇక్కడ చూస్తున్నాం. సో పోర్ట్ తీరానికి కొంచెం దూరం, ఓకే, కొంచెం, సో ఫార్ అని కొంచెం దూరం. సో లిటోరల్ తర్వాత వచ్చేదే లిమ్నాటిక్ జోన్గా చెప్తాం. లిటోరల్ తర్వాత వచ్చేదే లిమ్నాటిక్ జోన్. సో ఇక్కడ సన్లైట్ అనేది సో లిటోరల్, లిమ్నాటిక్. సో లిటోరల్తో పోలిస్తే లిమ్నాటిక్ అనేది కొంచెం తక్కువ. సో సన్లైట్ అనేది ట్రావెల్ అవుతుంది, లిమ్నాటిక్లో కూడా సన్లైట్ అనేది ట్రావెల్ అవుతుంది, కానీ లిటోరల్తో పోలిస్తే తక్కువ. బాగా గమనించాలి, ఇక్కడ సన్లైట్ అనేది లిమ్నాటిక్ జోన్లో కూడా ప్రవేశిస్తుంది. ఓకే, అయితే ఇక్కడ లిటోరల్ జోన్ కంటే కొంచెం తక్కువ. లైట్ ట్రావెల్స్ బట్ లిటోరల్ జోన్ కంటే తక్కువగా. సో ఇక్కడ ఫైటోప్లాంక్టన్ ద్వారా మనకి ఇక్కడ ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఫోటోసింథసిస్ ద్వారా ఆక్సిజన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఫోటోసింథసిస్ ఎక్కువే, ఆక్సిజన్ కూడా ఎక్కువే. ఇక్కడ మనము తీసుకుంటే రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ రెస్పిరేషన్ అంటారు. సో ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఎక్కడ? లిమ్నాటిక్ జోన్లో. సో రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది, అదేవిధంగా రేట్ ఆఫ్ రెస్పిరేషన్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో ఇదే మనము లిమ్నాటిక్ జోన్గా చెప్తాం. ఓకే, ఫస్ట్ లిటోరల్ తర్వాత లిమ్నాటిక్. సో అక్కడ మనకు ఇక్కడ పోల్చుకుంటే సో తీరానికి దగ్గరగా ఉండేదైతే లిటోరల్, కొంచెం దూరంగా ఉండేదైతే లిమ్నాటిక్. సో కొంచెం డెప్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. దేంతో పోలిస్తే? లిటోరల్తో పోలిస్తే. సన్లైట్ అనేది ఉంటుంది, కానీ లిటోరల్ కంటే కొంచెం తక్కువ లిమ్నాటిక్లో. ఓకే, అదేవిధంగా ఫోటోసింథసిస్ అక్కడ ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది, కానీ ఫోటోసింథసిస్ అనేది సో మనకు లిటోరల్ జోన్లో ఎక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ కూడా ఎక్కువగా విడుదలవుతూ ఉంటుంది. అయితే
ఇక్కడ లిమ్నాటిక్ జోన్లో అయితే సో రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ప్రక్రియలో ఏ విధంగా సో మనకు CO2ని తీసుకుంటుందో సో అదే ప్రాసెస్లో రెస్పిరేషన్ కూడా ఆక్సిజన్ కూడా విడుదలవుతూ ఉంటుంది అని అర్థం. ఓకే, సో లిటోరల్ జోన్లో అయితే మనకి సో CO2ని తీసుకోవడం ఎక్కువ, సో CO2ని తీసుకోవడం ఎక్కువగానే ఉంటుంది, సో దానికంటే ఎక్కువ ఆక్సిజన్ కూడా విడుదల చేస్తూ ఉంటుంది. కానీ లిమ్నాటిక్ జోన్లో రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోజక క్రియ అంటాం, అది = రేట్ ఆఫ్ రెస్పిరేషన్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఏంటి, సో ప్రొఫండల్ జోన్ ఇది బిలో ద లిమ్నాటిక్ జోన్కి సో మనకి ఇక్కడ సో బిలో ద లిమ్నాటిక్ జోన్కి కింద ఉంటుంది. అదే ఇక్కడ చెప్పింది మీకు సింపుల్గా ఫస్ట్ లిటోరల్, లిమ్నాటిక్, ప్రొఫండల్ అని. ఓకే, ఇక్కడ ప్రొఫండల్ గురించి చూస్తున్నాం. ప్రొఫండల్ అనేది ఏం చెప్తున్నాం, లిమ్నాటిక్ కింద ఉంటుంది అని చెప్తున్నాం. అయితే ఇక్కడ చూసుకుంటే డెప్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే డెప్త్ అనేది ఎక్కువగా ఉంటుందో అప్పుడు సన్లైట్ అనేది తక్కువగా ఉంటుంది. ట్రావెల్ చేయడం, సన్లైట్ ట్రావెల్స్ లెస్, తక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఎప్పుడైతే సన్లైట్ ఉండదో అప్పుడు నో ఫోటోసింథసిస్. ఎప్పుడైతే సన్లైట్ ఉండదో అప్పుడు కిరణజన్య సంయోజక క్రియ ఉండదు. సో అప్పుడు నో ఎయిరోబిక్ రెస్పిరేషన్. సో ఆక్సిజన్ ఉంటే దాన్ని మనము సో ఎయిరోబిక్ రెస్పిరేషన్ అంటాం. సో ఇక్కడ ఆక్సిజన్ ఉందా, ఫోటోసింథసిస్ ఉందా, ఫోటోసింథసిస్ లేదు. ఎప్పుడైతే ఫోటోసింథసిస్ ఉండదో అప్పుడు ఆక్సిజన్ ఉండదు, అప్పుడు దాన్ని మనము నో ఎయిరోబిక్ రెస్పిరేషన్ ఆర్ డైజెషన్ అంటాం. దీన్నే అనరోబిక్ అంటాం. దీన్ని ఏమంటాం, నో ఎయిరోబిక్ డైజెషన్ ఆర్ రెస్పిరేషన్. సో ఎయిరోబిక్ ఆపోజిట్గా ఉండేదే ఎనరోబిక్ అంటాం. ఎనరోబిక్ అంటే వితౌట్ ఆక్సిజన్ అనే అర్థం. ఎనరోబిక్ అంటే వితౌట్ ఆక్సిజన్ అనే అర్థం. సో ఈ ప్రాంతంలో ఉండేటివి, సో ఈ ప్రాంతంలో అంటే ప్రొఫండల్ అండ్ బెంథిక్ జోన్. సో ప్రొఫండల్ అండ్ బెంథిక్ జోన్లో ఆ రీజియన్లో ఉండేటటువంటివి సో ఖచ్చితంగా సన్లైట్ ఉండదు, సన్లైట్ ఉండదు, ఫోటోసింథసిస్ ఉండదు, ఆక్సిజన్ ఉండదు. అవి అంతా సో ఆక్సిజన్ లేకోకుండానే సో అక్కడ నివసిస్తుంటాయి, చాలా తక్కువగా మోతాదులో ఉండడం జరుగుతుంది. సో ఇక తీసుకుంటే ఏ విధంగా సర్వైవ్ అవుతాయి ఈ ప్రాంతాలలో ఏ విధంగా సర్వైవ్ అవుతాయి అంటే సో స్మెల్ అండ్ సౌండ్ ఆధారంగా దే సర్వైవ్ బేస్డ్ ఆన్ స్మెల్ అండ్ సౌండ్. సో వాసన మరియు వినికిడి అంటాం కదా, వాసన మరియు వినికిడి ఆధారంగా సో ప్రొఫండల్ అండ్ బెంథిక్ జోన్లో ఉండే జీవులు నివసిస్తూ ఉంటాయి. సో ఇక్కడ రొయ్యలు కావచ్చు, ఫ్రాన్స్ అంటాం, క్రాబ్స్, సో పీతలు అంటారు, సో ఈల్ చేప, ఈల్ ఫిష్, టార్టాయిస్ ఆర్ టర్టిల్స్ అంటాం. సో ఈ విధంగా ఇవన్నీ కూడా సముద్రంలో సో లేక్ కావచ్చు, సముద్రం కావచ్చు, చాలా అడుగు ప్రాంతంలో ఉంటాయి. అవన్నీ మనకి సో సౌండ్ మరియు స్మెల్ ఆధారంగా సో అవి సో వాటి ఆహారాన్ని వెతుక్కుంటూ ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము సో చాలా డెప్త్ అనాలిసిస్తో చూడడం జరిగింది. సో న్యాచురల్ ఈకోసిస్టమ్, సహజ జీవావరణ వ్యవస్థ లేదా ఆవరణ వ్యవస్థలో మనము సో అక్వాటిక్లో సో మెరైన్లో చూసాం, సో ఫ్రెష్ వాటర్లో చూసాం, అదేవిధంగా ఎస్టూరీస్ అంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఎస్టూరీస్ అంటే సో ఎకోటోన్లోనే ఏ విధంగా ఉంటుందో చెప్పడం జరిగింది. 0.5 నుంచి సో 3 మధ్య మనకు పార్ట్స్ పర్ సాలినిటీ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే మనము ఓకే మెరైన్ ఈకోసిస్టంలో చూసుకుంటే
కాంటినెంటల్ షెల్ఫ్ అని, కాంటినెంటల్ షెల్ఫ్ చూసాం. అదేవిధంగా ఓషియానిక్ జోన్ మనకు కనిపించే ప్రాంతాన్నే సో కాంటినెంటల్ షెల్ఫ్ అంటాం. సో అందులో మనకు సో హై టైడ్స్ అండ్ లో టైడ్స్ ఏర్పడతాయి. సో భూమి మరియు చంద్రుని ఆకర్షణ వల్ల. సో ఓషియానిక్ జోన్, సో కాంటినెంటల్ షెల్ఫ్ తర్వాత ఉండేదే ఓషియానిక్ జోన్ అని, సో ఫస్ట్ ఉండేదే సో కాంటినెంటల్ షెల్ఫ్ అని చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత సో ఎర్త్ అండ్ మూన్ అట్రాక్షన్ వల్ల టైడ్స్ అనేవి ఏర్పడతాయి. హై టైడ్ లో టైడ్ మధ్య ఉండే సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద హై టైడ్ అండ్ ద లో టైడ్ ఇస్ కాల్డ్ కాంటినెంటల్ షెల్ఫ్లో మనకు ఇంటర్ టైడల్ జోన్ అనేది ఉండడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ నెరేటిక్ జోన్ అంటే సర్ఫేస్ యొక్క సో మనకి ఓషియన్ సర్ఫేస్ పైన ఉండేది నెరేటిక్ జోన్. సో అదే మనము షాలో పార్ట్ అంటాం. సో అదేవిధంగా ఈ నెరేటిక్ జోన్ అనేది సో కాంటినెంటల్ షెల్ఫ్కి అదేవిధంగా ఇంటర్ టైడల్ జోన్ మధ్య సో మనకు ఉండడం జరుగుతుంది. అప్ టు 200 మీటర్స్ 200 మీటర్స్ వరకు ఉంటుంది. సో అక్కడ సముద్రం యొక్క సో మనకి సన్లైట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓషియన్ ప్రొడక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రొడక్టివిటీ అంటే అక్కడ ఉండేటువంటి చేపలు. సో ఎక్కడైతే చేపలు ఎక్కువ ఉంటాయో అక్కడ హ్యూమన్ యాక్టివిటీస్ కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఓషియన్లో లైట్ ఆధారంగా యూఫోటిక్ అండ్ అఫోటిక్ అని. సో అఫోటిక్ అంటే అసలు కాంతి ప్రవహించని ప్రాంతము అని. సో యూఫోటిక్ అంటే సో ఎంతవరకు అయితే లైట్ అనేది ట్రావెల్ చేస్తుందో ఓషియన్లో దాన్ని మనము యూఫోటిక్గా చెప్తాం. సో ఓషియన్లో డెప్త్ ఆధారంగా మనము ఎపిపెలాజిక్, మీసోబెథియల్, సో అబైజల్ అండ్ హడల్ అని చెప్పడం జరిగింది. సో మనకి అబైజల్ అనేది 2000 మీటర్స్ నుంచి 4000 మీటర్స్ వరకు అని, అబైజల్ అయితే 4000 మీటర్స్ నుంచి 6000 మీటర్స్ వరకు అని, హడల్ అయితే 6000 నుంచి 11000 మీటర్స్ వరకు ఉండడం జరుగుతుంది. ఓకే, సో చిట్ట చివరి ప్రాంతాన్ని గ్వామ్ మెరియానా ట్రెంచ్ అంటాం, డీపెస్ట్ పాయింట్ అని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫ్రెష్ వాటర్ ఈకో సిస్టంలో సో లెంటిక్, లోటిక్. లెంటిక్ అంటే మనం ఇక్కడ స్లో మోషన్ ఉంటుంది, లోటిక్ అంటే ఫాస్ట్ మోషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ప్రొడక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ ప్రొడక్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఇది ఫిట్ ఫర్ తాగేదానికి ఫిట్గా ఉండదు. సో ఇట్ ఫిట్ ఫర్ డ్రింక్ అని చెప్తాం. సో లేక్స్ అనేది దేనికి ఎగ్జాంపుల్? సో ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ లెంటిక్ అని. లెంటిక్ ఎగ్జాంపుల్గా లేక్గా తీసుకొని సో ఇక్కడ లైట్ ఇంటెన్సిటీ అదేవిధంగా ప్రెజర్ ఆధారంగా సో 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఐఎన్టీ, లిటోరల్, లిమ్నాటిక్, ప్రొఫాండల్ అండ్ బెంటిక్ జోన్గా సో చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు సో అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత టెరెస్ట్రియల్ ఎకోసిస్టంలో చూద్దాం. ఓకే, సో ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్, భౌమ ఆవరణ వ్యవస్థ అంటారు. భౌమ ఆవరణ వ్యవస్థ. సో ఇందులో ఉండేటి ఒకసారి చూద్దాం. ఒకటి టాండా అంటాం, టాండ్రా. రెండోది ఆల్ఫైన్. సో మీకు ఆర్డర్ అడుగుతూ ఉంటాడు. సో మనకి ఇక్కడ 1, 2, 3. ఫస్ట్ది ఏంటి? టాండ్రా. సెకండ్ది ఏంటి? ఆల్ఫైన్. థర్డ్ది కొనిఫెరస్ ఫారెస్ట్స్ అంటారు, కొనిఫెరస్ ఫారెస్ట్. ఫోర్త్ది టెంపరేట్ డెసిడువస్ ఫారెస్ట్. సో టెంపరేట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అంటే సో సమశీతోష్ణ ఆకురాల్చు అడవులు అని అర్థం. సో టెంపరేట్ సో డెసిడ్యూస్ ఫారెస్ట్ అంటే సో సమశీతోష్ణ ఆకురాల్చు అడవులు అని. 5th వన్ ఏంటి? టెంపరేట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్. సో సమశీతోష్ణ సో సతత హరిత అడవులు అంటారు. ఓకే, సో నెక్స్ట్ 6th చూసుకుంటే సో రెయిన్ ఫారెస్ట్ ఆర్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అంటారు. సో 7th వన్ చూసుకుంటే గ్రాసీ ల్యాండ్స్ అండ్ 8th వన్ చూసుకుంటే డెజర్ట్స్. ఇవి మీకు ఆర్డర్లో అడుగుతూ ఉంటాడు. ఓకే,
సో మీకు ఇవి జాగ్రఫీలో వస్తాయి. టాండ్రా అంటే ఏంటి, ఆల్ఫైన్ అంటే ఏంటి, కొనిఫెరస్ అంటే ఏంటి, సో టెంపరేట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అంటే ఏంటి, సో టెంపరేట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అంటే ఏంటి, సో రెయిన్ ఫారెస్ట్ ఆ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అంటే ఏంటి, సో గ్రాసీ ల్యాండ్స్ అండ్ డెజర్ట్స్. ఈ విధంగా మీకు సో ఒక 4 ఇచ్చి అందులో సో వరుస క్రమంలో పెట్టమని క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. సో ఈ క్లాస్తో మనము ఇక్కడ చూసుకుంటే సో ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది కంప్లీట్ అయింది. ఎకాలజీ అండ్ ఈకోసిస్టమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో మోస్ట్ డెప్త్ అనాలిసిస్తో చూస్తున్నాం. సో కంప్లీటెడ్. ఓకే, ఎకాలజీ అండ్ మనకి ఎకోసిస్టమ్ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ క్లాస్ మనకి సో మండే ఉంది కదా, సో బయోడైవర్సిటీ అనే టాపిక్ చూద్దాం. బయోడైవర్సిటీ, సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎకాలజీ లాగే. సో బయోడైవర్సిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో